నాకు మొట్టమొదటిసారి సమతానంద స్వామి మా గురువు గారు ఆంజనేయ స్వామి ఆరాధనే చెప్పారు. ఆంజనేయ స్వామిని పూజించుకుంటే ఆయన భవిష్యత్ బ్రహ్మ కాబట్టి భవిష్యత్ రోజుల్లో మనం కాస్త ప్రయోగాత్మకంగా ఆయన యొక్క అనుగ్రహం ఉంటే తిరుగుతామని చెప్పి ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకసారి స్వప్న దర్శనం కలిగింది ఆంజనేయ స్వామి, అంటే కళ్ళలోకి వచ్చేటువంటి సందర్భం. ఆయన నుంచి ఒక చిన్న మాట వినిపించి, నువ్వు నా సేవ చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు నా సేవలో తరించాలనుకుంటున్నావు కదా, నీకు నేను ఒక అవకాశం ఇస్తాను, నా పక్కనే నీకు స్థానం ఇస్తాను, కూర్చుంటావా అని అడిగాడు ఆయన. నేను వద్దు, నాకు అటువంటి పరిస్థితి వద్దని చెప్పాను. నేనేమడిగాను తెలుసా, నీ పక్కన వద్దు, నీ ఒళ్ళో కూర్చోబెట్టుకునే భాగ్యం నాకు ఇస్తే నా శరీరానికి నా జీవితానికి ఒక ఆడుగా వస్తుందని ఆ రోజు అడిగితే, ఈ రోజు ఆయన ఒళ్ళు అనేటువంటిది ఈ రోజు మీ అందరి మనస్సుల్లో నేను అభిమానాన్ని పొందగలిగే స్థాయి ఆంజనేయ స్వామి అర్థమవుతుందా. అంటే ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు. ఈరోజు మీ అందరికన్నా కూడా నేను చిన్నవాడినే కావచ్చు, మీ అందరి వయసుల్లో నాకు తక్కువే కావచ్చు, మీ అందరి అనుభవాల్లో నాకు తక్కువ అనుభవమే కావచ్చు, కానీ ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఒక పీఠాధిపతిగా ఈరోజు వయసుకి చేసే పనికి సంబంధం లేకుండా తిరుగుతున్నామనంటే అది ఆ భగవంతుడి దయ, మీలాంటి వారందరూ అభిమానం. అందుకు మనం కూడా కాస్త ఇటువంటి విషయాలను తెలుసుకొని మనం కాస్త ముందడుగు వేస్తే ఇబ్బందులు లేకుండా కష్టం లేకుండా జీవిస్తాం. అందుకు కష్టం లేకుండా ఏం చేయాలి, భగవంతుడి అనుగ్రహం కావాలి. కష్టం లేకుండా ఎవరు ఉన్నారా? మాకు ఏ కష్టం లేదు, ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉన్నాయన్నాను. అందరికీ ఏదో బాధ ఉంది. మరి బాధపోవాలంటే భగవంతుడు మన వైపు చూడాలి కదా. భగవంతుడు ఒక పని ఏంటి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, ఆయన ఒక్క పని మీద ఉంటాడా? అటు ఇటు చూస్తుంటాడు. సార్ అంటే కన్నా మనకు చెప్పేటి అంటాడా లేదా? ఆయన పిలిస్తే కదా పలికే. అలాగే మామూలు ఎమ్మెల్యే 5 సంవత్సరాల పాటు ఉండిపోయిన ఎమ్మెల్యే అంతకు బిజీగా ఉంటే ఈ సృష్టి పుట్టిన దగ్గర నుండి దీన్ని అంతమైనంత వరకు, మళ్ళీ ఇది నీటిలో కలిసిపోయినంత వరకు కూడా దీన్ని చూసుకోగలిగే భగవంతుడు ఎంత బిజీగా ఉంటాడు. మనమే ఉన్నాం మనుషులు, మనమే గొప్పలు. మా ప్రపంచం అంతా కలిపితే 760 కోట్ల మంది ప్రజలు. మరి మన ఒక్కరి వైపే కదా భగవంతుడు చూసి, ఆయన ఏదో పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి, రాముల వారు ఇప్పుడు మనం గట్టి పిలిచామనుకుని మన వైపు చూస్తారు, మన కష్టాన్ని తీరుస్తారు. ఇప్పుడు నేను నీ దగ్గరికి 1 కేజీ స్వీట్ బాక్స్ పట్టుకొచ్చా, నా దగ్గరికి వచ్చినప్పుడు అంతే పట్టుకొస్తారా? కేజీ పట్టుకొస్తే నేను ఇచ్చింది ఇచ్చాడు, 7 గొప్ప అంటారు. అదే 2 కేజీలు అనుకో, లేదు చాలా మంచిది, కేజీ పట్టుకెళ్ళి 2 కేజీలు వచ్చి, నేను జాంగ్రీ పట్టుకెళ్తే గులాబ్ జామ్ వచ్చింది అని పొగ్గిపోతామే. అలాగే నేను జై శ్రీరామ్కి జై శ్రీరామ్ అన్నారు అనుకోండి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలి భాష్మవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడక్కడ చిన్న పిల్లోడిగా మారిపోయి ఆనంద బాష్పాలు కాల్చుకుంటూ అక్కడ భక్తులందరిలో కలిసిపోతాడంట ఆంజనేయ స్వామి. ఈ రోజు మరి అందరికి ఆంజనేయ స్వామి దయ కావాలనే కదా గుడి కట్టి, ఆంజనేయ స్వామి దయ కలగాలని చెప్పే కదా నన్ను పిలుచుకుంది. అందుకు ఆంజనేయ స్వామి దయ కలగాలి అంటే మనం జై శ్రీరామ్ జపం చేయాలి. అందుకు గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తి నమస్కారం చేస్తే ఏమైనా ఇబ్బంది ఉందా? సిగ్గా చేతులు పైకెత్తండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎప్పుడు భగవంతుడికి మనం దగ్గరగా ఉంటామో అప్పుడు భగవంతుడు మనకి దగ్గర అవుతాడు. మనం అనుకుంటాం అదేంటే సిమెంట్ తో చేశారు, రాయితో చేశారు, దానివల్ల మనకి ఏంటి ప్రయోజనం అని చెప్పి. ఈ రోజు మీ ఫోన్లు ఉన్నాయి, ఇంట్లో ఉంటాయి కదా ఫోన్లు, అందరి చేతుల్లో ఉంటాయి. ఇంట్లో దేవుడి పటాలు లేకపోయిన పర్లేదు కానీ ఫోన్ ఉండాలి మనం. ఆ ఫోన్ అనేటువంటిది మీతో ఏ రోజు మీతో మాట్లాడు, ఫోన్ ఏ రోజు మీతో మాట్లాడిందా? ఏమా లక్ష్మమ్మ, అదమ్మా, బాగున్నా అని అడిగిందా? కానీ మీరు ఇంకెవరితోనైనా మాట్లాడాలంటే ఉపయోగపడుతుందా లేదా? ఏమా చెప్పాలి సమాధానం. మీరు ఇంకెవరితోనైనా మాట్లాడాలంటే ఆ ఫోన్ ఉపయోగపడుతుందా లేదా? అలాగే భగవంతుడు అనేవాడు కూడా ప్రత్యక్షంగా తను మాట్లాడకపోయినా పరోక్షంగా ఎదుటివారి వద్ద మీకు గౌరవాన్ని వచ్చేటట్టుగా, ఎదుటివారి యందు మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేటట్టుగా, ఎదుటివారి దృష్టిలో మీరు ఒక స్థాయిలో ఉండేటట్టుగా దయతలుస్తాడు. అందుకు భగవంతుడు మన దగ్గర అవ్వాలి. ఇందుకే ఆంజనేయ స్వామిని ఎందుకు పెట్టాలి? ఈ రోజు ఆంజనేయ స్వామి అనేటువంటి వాడు ఎక్కడైతే కృష్ణ వేసుకొని ఉంటాడో అక్కడ దుష్ట గ్రహాలు, భూత ప్రేత పిశాచ సాకిని డాకిని గాలి దెయ్యాలు ధరించారు. మీరు ఆంజనేయ స్వామిని పూజిస్తే శివుడు పూజించినట్టు కూడా. శివుడి యొక్క మరొక అవతారమే ఆంజనేయ స్వామి అవతారం అన్నమాట. అందుకు ఇక్కడ శివుడు ఆంజనేయ స్వామి కూడా మీకు ప్రత్యక్షంగా దర్శనమిస్తారు. అర్థమవుతుందా? మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంటుంది. ఆంజనేయ స్వామి అనేటువంటి వాడు ఎంత గొప్పవాడు అని అంటే, ఈ రోజు రామాయణం అనేటువంటిది
అంత గొప్పగా మనం ఈ రోజుకి చెప్పుకుంటున్నామంటే, ఆ చరిత్రని ఈ రోజుకి కూడా చదువుకుంటున్నామంటే ఆంజనేయ స్వామి అనబడేటువంటి ఒక్క వ్యక్తే కానీ ఆ రామాయణంలో లేకపోతే రామాయణం అందమే లేదు. అవునా కాదా చెప్పండి? ఈ రోజు సీతమ్మని పట్టుకెళ్ళిపోయాడు రావణాసురుడు. ఆవిడ చూస్తే లంకలో ఉంది, రాముడు చూస్తే యువతల ఉన్నాడు. మరి ఈ 100 యోజనాలు పొడవగల సముద్రాన్ని దాటాలంటే ఎవరి వల్ల అయ్యే పని? ఆంజనేయ స్వామి యొక్క ఆలోచన తీరు ఎలాంటిదో మీరు గమనించుకోండి. రాముడు అనేటువంటి వాడికి ఆంజనేయ స్వామికి ఏ రకమైన బంధుత్వాలు లేవు, బావబామర్దులు కాదు, అన్నదమ్ములు అసలే కాదు. కానీ ఎప్పుడైతే సీతమ్మని రావణాసురుడు పట్టుకెళ్ళిపోయాడో, ఈ రాముడు సుగ్రీవుడి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు ఆ సుగ్రీవుడి యొక్క సేనలో ఆంజనేయ స్వామి యొక్క దళపతి చూశాడు రాముడిని. చూడగానే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది రాముడిలో. ఇతడు మామూలు మనిషి కాదు, ఇతడు సాక్షాత్తు దైవమే. ఇతడు ఇప్పుడు దైవం కష్టపడుతున్నాడు, దైవానికి కూడా కష్టాలు వచ్చాయి. అందుకు ఇటువంటి సమయంలో నేను రాముడికి నాకు తోచి నేను సేవ చేస్తాను, అలా చేస్తే నా జన్మ చరితార్థం అవుతుందని చెప్పి రాముడు వెంటనే నడిచి రామనామస్మరణాన్ని నిత్యం చేసుకొని 100 యోజనాలు పొడవగలటువంటి ఆ యొక్క సముద్రాన్ని కూడా దాటి అక్కడ అమ్మవారిని లంకలో చూసి, అమ్మవారు అక్కడే ఉన్నారు, మనమంతా కూడా శానగా వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క ప్రవర్తన మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు. ఆంజనేయ స్వామి మొదటిసారి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏం చేశాడు? తోకతో లంక నిప్పంటించాడు. చంపాలనుకుంటే అందరినీ లేపేస్తాడు, ఆ రోజే రావణాసుడితో సహా తీసేస్తాడు. కానీ అది ధర్మం కాదు. యుద్ధం చేసి పోటాపోటీగా చేతికి చేత మాటకు మాట చూపించుకొని విజయం సాధించాలని చెప్పి వెళ్ళి చిన్న స్ట్రోక్ ఇచ్చాడు. మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పి మంట ఎరిగించేసి వచ్చాడు. అందులో కూడా గొప్ప అర్థం మొదలెట్టాడు. అలాగే యుద్ధం కూడా ఆ రోజు ఏం చేశారు? ఆంజనేయుడు తోకతో లంక నిప్పంటించి దీపారాధన చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ సేనందరితో కలిపి చక్కగా భారతిని కట్టి యుద్ధాన్ని చేసి సీతమ్మను అప్పచెప్పి పట్టాభిషేకం చేశాడు ఆంజనేయుడు. పట్టాభిషేకం చేసిన తర్వాత మరి ఎలక్షన్ అయిన తర్వాత మీరు గమనించండి, గెలిచిన తర్వాత ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ పిలిచి ఆ యోగక్షేమాలు అడుగుతారు, నీకెట్ కావాలి, నీకెట్ కావాలి, నువ్వు నీకెట్ చేయాలని చెప్పి. అలాగే రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రాముల వారు సీతమ్మ వారు పక్క పక్కనే కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకేం కావాలి, మీకేం కావాలని చెప్పి అడిగిస్తున్నారు. ఒక ఆయన వచ్చి బంగారం కావాలన్నాడు, పట్టుకెళ్ళిపో, డబ్బులు పట్టుకెళ్ళిపో, ఇల్లు పట్టుకెళ్ళిపో, జాగా పట్టుకెళ్ళిపో. ఇంకా ఆంజనేయుడు ఒకటే పెండింగ్ అయితే నీకేం కావాలి హనుమ అంటే నాకేం అక్కర్లేదు అంటాడు. రాముడు అడుగుతాడు, అందరికి ఇచ్చి నీకు ఇవ్వకపోతే బాగోదంటే ఏదోటి కోరుక అన్నమాట. అప్పుడు తిరిగి అడుగుతాడు ఆంజనేయ స్వామి, అమ్మా నేను ఒక కోరిక కోరుతాను స్వామి, రామ నేను ఒక కోరిక కోరుతాను, అది కాదనకుండా మీరు తీరుస్తానంటేనే చెప్తానంటాడు. సరే చెప్పు హనుమ అంటే, ఏమి లేదు స్వామి, నేను కోరింది ఏమి పెద్ద కోరిక కాదు, నాకు డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఏమి వద్దు, నా కోరిక చాలా చిన్నదే. ఎప్పుడైతే మీరు ఆవలింతలు తీస్తారో, మనకి మామూలుగా అలవాటు ఉంటుంది ఆవలింతలు తీసేటప్పుడు సటికి వేసి అలవాటు. మీరు ఆవలింతలు తీసినప్పుడు ఆ చిటికేసే పని నాకు పెట్టాలి అంటాడు. ఇంత జ్ఞానవంతుడు, ఇంత తెలివైన వాడు, నవవ్యాకరణ పండితుడు, చిటికలేసే పని అడుగుతున్నాడు ఏంటంటే, సరే రాముడికి అర్థమైపోయింది, సరే తదాస్తు అంటాడు. తదాస్తు అని అంటే ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా రూమ్ లో మాట్లాడుకుంటారు. రాత్రి సమయం అది. సరిగ్గా రాముడికి అప్పుడే ఆవలింత వస్తుంది, అన్నాడంట పైన దిగిపట్ట. అట్లా సీతమ్మ అడిగిందంటే ఏంటి ఇప్పుడు వచ్చావంటే, అమ్మ నా డ్యూటీ ఏంటమ్మా, ఎప్పుడైతే నా రాములు గారు ఆవలింత తీస్తారో అప్పటికే నేను చిటికలేయాలి, ఇప్పుడు తీసాడు చిటికి లేస్తానంటే ఎంత గొప్ప భక్తుడు అయ్యా హనుమ. నేనైనా నా భర్తని ఒక్కొక్క క్షణం మర్చిపోతానేమో గాని నీ తండ్రి నువ్వు మర్చిపోకుండా ఉన్నావంటే నువ్వు చిరంజీవిగా మిగిలిపోతావు. ఎప్పుడు కూడా మేము ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు ఎక్కడుంటే మేము ఎక్కడ ఉంటామని చెప్పినటువంటి ఆ వరానికే ఈ రోజు ప్రతి రామాలయంలో కూడా ఆంజనేయ స్వామి రాముల వారి పాదాలు ఉన్నారు. అర్థమైందా? అటువంటి ఆంజనేయ స్వామి ఒక నిస్వార్థమైన భావంతో ఆంజనేయ స్వామి పనిచేశాడు కాబట్టి ఈ రోజు చిరస్థాయిగా చిరంజీవిగా మనందరి యొక్క చేతులు కూడా పూజ అందుకుంటాం. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది కూడా సమాజంలో మనం బ్రతుకుతూ ఉండేటప్పుడు ఎప్పుడైతే నిస్వార్థంగా మనం జీవిస్తామో, ఎదుటి వారిని కూడా మనవారిగా భావిస్తామో, వారందరూ కూడా ఆనందంగా, వారందరితో పాటు మనం కూడా ఆనందంగా జీవించామనుకోండి, అప్పుడు ఆంజనేయ స్వామి ఏ రకంగా ఆరాధ్యుడయ్యాడో మనం కూడా ఆ రకంగా స్థానం వస్తుంది. మీకు ఇంకోటి కూడా తెలుసుకోవాలి, సాధారణంగా చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలకి చదువుకునే సమయాల్లో మనిషి అనేటువంటి వాడేమో చింపాంజీ నుంచి పుట్టాడు అని చెప్తారు.
చింపాంజీ అని ఒకటి ఉంటుంది. ఆ చింపాంజీ నుంచే క్రమక్రమంగా అభివృద్ధి అయ్యి మానవ రూపం ఎత్తాడు అంటారు, కానీ అది పూర్తిగా విరుద్ధం. మనం కోతుల నుంచి అభివృద్ధి అయ్యి మానవులుగా మారాం. అర్థమైందా? కోతులు వారధి కట్టాయి. ఒక కోతే మహాజ్ఞాని అయిపోయినాడు. ఒక కోతే ఈ రోజు చిరంజీవిగా, ఈ రోజు ప్రపంచాన్ని అంతా కూడా భవిష్యత్ బ్రహ్మగా ఈరోజు శాసనం చేస్తున్నాడు. అంటే కోతికి మనిషికి చిన్న విచక్షణ జ్ఞానం, చిన్న భేదం అంతే. అందుకు మనం ఏమయ్యాము, ఈ రోజు మనమంతా కూడా రామాయణ సమయంలో ఉన్నామని నేను చెప్తాను. రామాయణ సమయంలో ఆ వారధి కట్టినప్పుడు ఆ కోతులందరిలో మనం కోతులమే. అర్థమవుతుందా? ఆ కోతులందరిలో మనం కోతులమే. ఆ ఈ రోజు రామనామ స్మరణ చేసి రాముడి సేనలో రాముడి సేవ చేశాం కాబట్టి ఆ యొక్క ఫలితము, ఆ యొక్క ఉపయోగము, ఆ యొక్క దయ దృష్టి రాముడికి మనకు పడింది కాబట్టి కోతుల నుంచి మనుషులుగా మారి మళ్ళీ అదే ఆంజనేయ స్వామి సేవ, మళ్ళీ అదే రాముడి సేవ చేసుకోవడం జన్మెత్తారు. అర్థమవుతుందా? మరి చెప్పండి కొట్టారు కదా. రాజకీయ నాయకులకి అయితే కొట్టద్దని కొట్టేస్తారు. ఏం చక్క ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పి వీలైనంత వరకు కూడా మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, ఆ 100 రూపాయలు 10 రూపాయలు ఏదో ఒకటి సమాజానికి పనికొచ్చిందో, దేశానికి పనికొచ్చిందో, ఇలాగ మన ధర్మానికి పనికొచ్చిందో ఏదో పని చెప్పామనుకోండి, ఏదో పని చేసామనుకోండి, చిరస్థాయిగా మిగిలిపోదు. ఈ రోజు ఈ ఆలయంలో మీ అందరికీ భారం ఉంది. మీ అందరూ తల చేశారు. మీరందరూ కూడా బాధ్యతకి ఆలయాన్ని కట్టుకున్నారు. మీ శరీరాలు పోయినా కూడా మీ భక్తి అనేటువంటి ఆలయ రూపంలో ముందుకుపోతుందా లేదా? ఉండిపోతామా? చిరస్థాయిగా ఉండిపోతామా? పోనీ ఎవరైనా చేయొద్దని బాబు నేను 200 సంవత్సరాలు ఉంటాను చెప్పండి. లేదు బాబు ఉంటాము కానీ మాకు ఎప్పుడు తెల్లజుత్తు రాదన్నది చెప్పండి. మా పళ్ళు ఉండిపోవన్నది చెప్పండి, కళ్ళు అనిసిపోవన్నది చెప్పండి, చెవులు బాగా వినిపిస్తాను. రోజు రోజుకి కూడా వయసు పెరుగుతుందంటే ఆయుష్ పెరుగుతుందని అర్థం. రోజు రోజుకి కూడా మన వాళ్ళది పిలుస్తుంది. ఏది కాటి అది పిలుస్తునేటప్పుడే మనం తెలుసుకోవాలి. నాకు 40 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకెంత ఉంటారో తెలియదు, 30 వచ్చాయి, ఏమవుతుందో తెలియదు, 20లో ఉన్నాం, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి వీలైనంత వరకు నేను ఇంకా ఎంతవరకు భగవంతుడు అవకాశం పెట్టినా నేను చేయాల్సిన పనిలో దోషం లేకుండా, నేను చేసే పనిలో నీతిగా, నేను చేసే పని నిజాయితీగా, నా జీవితంలో నిక్కచ్చిగా నేను ఇలా ప్రవర్తించానంటే నేను చిరస్థాయిగా ప్రజల దృష్టిలో మిగిలిపోతానని చెప్పి ఆ రకమైన ఆలోచన రావు. ఈ రోజు మీ ఒక్కరికే కాదు, ఇంక మీకు ఆ మాత్రం తెలుసు దేవుడు అంటే ఇది, ఇంక పూజ చేయాలి. మన పిల్లలకి అయ్యి తెలియదు. ఎందుకు తెలియదు? చెప్పలేదు మనం. ఏ రోజైనా పక్కన కూర్చోబెట్టి నాయన బాబు ఇదిరా కన్నా నాన్న పూజ అంటే ఆడు చక్కగా తెలుసుకుంటాడు. మనం అవి చెప్పాం కదా. చిన్నపిల్లలకి నేను బాగా గమనించాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ బాక్సులు కడతారు, చిన్న బాక్సులు బిస్కెట్ చాక్లెట్ ఏవో పెట్టి పంపిస్తారు. ఈ అమ్మ చెప్తుంది, నాయన ఎవరికి ఎప్పుకోము నువ్వే తిని. ఆడికి ఈ వయసు నుంచే నువ్వు స్వార్థం నేర్పితే పొద్దున్న ఎవరికి ఇవ్వకని చెప్పావు కదా, ఆడికి ఆ మాట ఫిక్స్ అయిపోతుంది. నీకు కూడా పెట్టడం మానేది. ఇప్పటి నుంచే వారికి స్వార్థం బీజాలు నాటితే ఆ బీజం విత్తనం అయ్యి, విత్తనం మొక్క అయ్యి, మొక్క చెట్టు అయ్యి, వృక్షం అయితే ఏమవుతుంది? లేదు. ఇంకోటి కూడా, పూర్వం రోజుల్లో స్కూల్ గట్టి వెళ్ళినప్పుడు, నమ్మూరు ఊర్లు ఉన్నప్పుడు ఆడెవడైనా ఆడుతున్న ఫ్రెండ్ తీసుకొచ్చిస్తే ఇంట్లో పడి భోజనం పెట్టి ఈ స్కూల్ పట్టుకెళ్ళి క్యారేజ్ కూడా 2 డేస్ కట్టి వచ్చిన చిన్న కూరలో చారులో మీ ఫ్రెండ్ కావడానికి కావాలని పడికి ఇప్పుడు అయితే ఉండవు. లేదని చెప్పి అది ఉంటుంది అక్కడే. ఈ రోజు మనం ఎక్కడ తయారవుతుంది తెలుసా? ఇంటికి వచ్చి అడుగుతున్నాడు, ఒకడు వస్తాడు, ఉదయాన్ని బాగా తెచ్చాను ఏమనుకో. ఇంటల్లా జనం ఉంటారు. అమ్మ కాస్త ఏదో పిడికిడి బియ్యం, కొద్దిగా పిడికిడి మొదలు పెట్టామంటే ఇంట్లో ఎవరు లేరు. ఏమో ఉన్నావు కదా, పోయే కదా, వెళ్ళిపోయావు, ఇంట్లో ఉన్నావు, ఎవరు లేరు, అలాగేళ్ళు అంటే అదే అయిపోయింది. ఇంటికి ఎవడో బంధువు సమయం సందర్భం లేకుండా వస్తాడు. ఆడు వచ్చినప్పుడు ఏమో పాప ఆడేది అనుకుంటే ఒక అరగంట అట్లీస్ట్ అయితే ఏదో మాత్రం అంటారు, ఒక మొత్తం తీసుకోవాలని ఆడవుతాడు. మనం మరీ తెలివి కదా. మాయా అక్క మరి నాకు ఉద్యోగం ఉంది, నేను వచ్చేసరికి 4 అవుతుంది అంటే వీడికి నేర్పు వచ్చారు. సరే మరి బయలుదేరుతారని చెప్పి వెళ్ళిపోతారు. అంటే కనీసం మనకైన వారికి కూడా ఒక ముద్దు పెట్టే పరిస్థితి లేదు. అందుకు ఈరోజు నేను మీ అందరికి చెప్తున్నాను, వీలైనంత వరకు కాస్త దాతృత్వాన్ని పెంచండి, దానవనాన్ని పెంచుకోండి, మానవత దృక్పథాన్ని పెంచుకోండి. పిల్లల్ని ముందు బాగుపెట్టండి, మీరు ముందు బాగుపడండి, తర్వాత వాళ్ళు బాగుపెట్టండి. ముందు ఆ సీరియల్ తగ్గించండి, ముందు మీరు సీసాలు తగ్గించండి. మీ ఇద్దరికి అదే చెప్తున్నా. మీరు సీరియల్ మీరు సీసాలు తగ్గితే దేశం బాగుపడిపోయింది. అంటే ఈ రోజు మనం నీటిలో పడిపోయాం కాబట్టి చిన్నపిల్లలు సెల్ ఫోన్ లో పడిపోయారు. అంతేనా? తప్పని కొట్టుకోండి మీ పిల్లలు. తప్పని కొట్టుకోవడానికి ఆలోచించలే, నేను ఎందుకు కొట్టాలి, వాళ్ళు ఎందుకు నేను ప్రోత్సహిస్తారు అన్నారా? కొట్టేయండి.
నేను చెప్తున్నాను, ముందు బాగా గుర్తుపెట్టుకోండి. ముందు వీలైనంత వరకు మీరు సంస్కృతి ఏంటో తెలుసుకోండి. సమాజంలో కాస్త గౌరవంగా బ్రతకగలిగితే మీరు ఏ రోజు ఏ శరీరం మనం పోయినా కూడా మన కోసం 10 మంది చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమి, నిస్వార్థంగా బ్రతకాలి. పిల్లల్ని కూడా మీరు వీలైనంత వరకు ఇప్పటి నుంచే వాళ్ళని కాస్త అభివృద్ధి అయ్యేటట్టుగా చూడాలి. మన జీవితాలలో సగం వరకు అయిపోయి రేపు భవిష్యత్ అంతా కూడా పిల్లల మీద ఆధారపడదు. మీకు కూడా చెప్తున్నా, ముందు రోజుల్లో ఇంకా చాలా అనుభవించాల్సి ఉన్నది. ఇంకా రాబోతున్న అనార్థాలు ఎదుర్కోవాల్సినది. ఈ కరోనా కన్నా మహా క్రూరమైన, ఘోరమైన, విషకరమైనటువంటి వ్యాధులు ఇంకా వస్తాయి. దానిలో ఏ రకమైన సందేహం లేదు. వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సిద్ధం అవ్వాలి. వాటన్నిటికీ మనం చేయాల్సిన పని ఏమి అంటే, కరోనా వచ్చిన తర్వాత ఏం చెప్పారు, రోగ నిరోధక శక్తి ఉంటే కరోనా తగ్గిపోతుంది అన్నారు. ఈ రోజు అవి లేవు కాబట్టి జాగ్రత్త గోల్డ్ టికెట్ తీశారు. రేపు సంక్రాంతి మడపలు పెడుతున్నాం. అది అవునా కాదా? అందుకు ఇప్పటి నుంచి కల్తీ లేని ఫుడ్ తింటే మీకు హెల్తీగా ఉంటారు. మీ అందరి మీద ఒక ఆ ప్రత్యేకమైన దృష్టి, ఆయన ఆశీస్సుల అనుగ్రహాన్ని ఆంజనేయ స్వామి ఎల్లవేళ ఉంచాలి. మీ అందరి జీవితాల్లో కూడా 3 పూలు 6 కాయలు, మీ అందరి పనులు కూడా 3 పనులు 6 పాత్రలుగా ఉండాలని ఆశీర్వదిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటూ, ఇందాక ఎంతసేపు మాట్లాడినంత వరకు చెప్పండి రాలే, సెలవుగా కొట్టారు బాబు, బయలుదేరినా పర్వాలేదు, మరి వస్తాను. సెలవు తీసుకుంటూ మీ అందరికీ కూడా ఆశీర్వాదం తెలియజేస్తూ జై హింద్.